ఇప్పుడు మనం రాడ్ కటింగ్ ప్రాబ్లం యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ గురించి డిస్కస్ చేద్దాము. ఏ రాడ్ ఆఫ్ లెంత్ n ఇంచెస్ ఈజ్ గివెన్. సో ప్యారల్గా ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. సో రాడ్ లెంత్ అనేది 5 inches. ద రాడ్ కెన్ బి కట్ ఇన్ టు స్మాలర్ పీసెస్. సో ప్రాబ్లంలో వాడే ఇచ్చాడు పీసెస్ అవైలబుల్ 1 2 3 4. ఇన్ కేస్ వాడు ఇవ్వలేదు అనుకోండి, సో మనమే తీసుకుంటాం. సో 5 ఇచ్చాడు కాబట్టి ఇట్లా 4 పీసెస్ కింద మనమే తీసుకుంటాం. ఓకే, సపోజ్ వాడే ప్రాబ్లంలో ఇచ్చి 1, 2, 4 ఇచ్చాడు అనుకోండి, 3 ఇవ్వలేదు అనుకోండి, కాబట్టి మనం రాడ్ని ఓన్లీ 1 inch కింద కట్ చేయొచ్చు, 2 inch లెంత్ కింద కట్ చేయొచ్చు, 4 inch లెంత్ కింద 4 inch పీస్ కింద కట్ చేయొచ్చు. బట్ 3 కింద మనం కట్ చేయలేము. ఓకే, సో తర్వాత ప్రతి పీస్కి ఒక ప్రైజ్ ఆర్ ప్రాఫిట్ ఇచ్చాడు. ఓకే, సో సెల్లర్ అనేవాడు ఈ ప్రైస్కి అమ్ముతున్నాడు. సో 1 inch రాడ్ పీస్ అయితే దాన్ని $2 ఆర్ 2 rupees అట్లా మనం ఎట్లా అనుకుంటే అట్లా. సో సెల్లర్కి ప్రాఫిట్ వస్తుంది. ప్రైస్ ఆర్ ప్రాఫిట్ రెండు సేమే. సో 2 inch రాడ్ అయితే 5, 3 inch రాడ్ అయితే 9, 4 inch రాడ్ అయితే 6 వస్తుంది. సెల్లర్ ఆ ప్రైస్కి అమ్ముతున్నాడు, సో సెల్లర్కి ఆ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఈచ్ పీస్ లెంత్ హ్యాజ్ ఏ సెల్లింగ్ ప్రైస్. సో ప్రతి పీస్ లెంత్కి ఒక ప్రైస్ ఉంటుంది. సో ప్రైస్ అంటే మనకు వాడికి ఆ ప్రాఫిట్ వస్తుంది. సో ఒక రాడ్ని కట్ చేసి దాన్ని పీసెస్ కింద అమ్ముతున్నారు. అవర్ గోల్ ఈజ్ టు డిటర్మైన్ ద మ్యాక్సిమం రెవెన్యూ. సో మ్యాక్సిమం రెవెన్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? బై కటింగ్ ద రాడ్ ఇన్ టు స్మాలర్ పీసెస్ అండ్ సెల్లింగ్ టు సమ్ కస్టమర్స్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాము. సో దీనికి మనం ఒక మ్యాట్రిక్స్ ఆర్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇక్కడ రాడ్ లెంత్ రాసాము. సో రాడ్ లెంత్ ఎక్కడి నుంచి రాయాలి అంటే 0 నుంచి స్టార్ట్ చేసి వాడు ఎంతవరకు అయితే ఇస్తే అంతవరకు వెళ్తాం. సో 1 2 3 4 5 అలా కాకుండా రాడ్ లెంత్ 10 inches ఇచ్చారనుకోండి, సో 0 నుంచి స్టార్ట్ చేసి 10 వరకు వెళ్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం పీస్ లెంత్ మెన్షన్ చేసాము. దీన్ని మనం I అనే ఇండెక్స్తో డినోట్ చేస్తున్నాము. సో ఏ పీసెస్ కింద ఉంది ఇక్కడ? 1 inch పీస్, 2 inch పీస్, 3 inch పీస్, 4 inch పీస్ ఉంది. సో కాబట్టి 1 2 3 4 రాసాం. తర్వాత ప్రాఫిట్ ఆర్ ప్రైస్, సో 2596. సో 2596 రాసాం. సో మనం ఈ టేబుల్ని ఫిల్ చేయాలి. ఈ టేబుల్ ఫిల్ చేస్తే ఈ లాస్ట్ సెల్లో మనకు వచ్చే వాల్యూ మ్యాక్సిమం రెవెన్యూ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? రాడ్ లెంత్ ఇచ్చాడు. రాడ్ లెంత్ రాసాము. సో 0 అనే రాడ్ లెంత్ని మనం కన్స్ట్రక్ట్ చేయలేము. 0 అంటే అసలు మనకు అక్కడ ఎటువంటి రాడ్ లేదు, కాబట్టి మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత? 0. సో 0 రాడ్ లెంత్ని మనం 1 inch పీస్తో కానీ 2 inch పీస్తో కానీ మనం చేయలేము. సో కాబట్టి మనకు వచ్చే ప్రాఫిట్ ఆర్ రెవెన్యూ అనేది 0. నెక్స్ట్ రాడ్ లెంత్ ఎంత? 1. వేరియాస్ ఇక్కడ పీస్ లెంత్ ఎంత? 1. సో 1 అనే ఒక ఈ రాడ్ లెంత్ 1ని మనం ఈ 1 పీస్తో మనం చేయొచ్చు. సో కాబట్టి మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత? 2. నెక్స్ట్ ఇక్కడ రాడ్ లెంత్ ఎంత? 2. సో 2ని మనం 2 పీసెస్ కింద చేయొచ్చు. సో ప్రతి పీస్ యొక్క లెంత్ 1 inch. సో 2 పీసెస్ కింద చేస్తున్నాం కాబట్టి 2 into 2 అంటే 4. నెక్స్ట్ 6, నెక్స్ట్ 8, తర్వాత 10. తర్వాత ఇక్కడ 1 ఉంది, రాడ్ లెంత్ 1 ఉంది, వేరియాస్ పీస్ లెంత్ 2 ఉంది. సో 1 inch రాడ్ని మనం 2 పీస్ లెంత్తో మనం చేయలేము. ఇది చేయడానికి పాసిబిలిటీ లేదు, బికాజ్ 1 ఈజ్ లెస్ దాన్ 2. అటువంటి టైప్ ఆఫ్ అకేషన్లో ఏం చేయాలంటే 0 పెట్టకూడదు. పైన ఉన్న వాల్యూని కాపీ చేసి పేస్ట్ చేయాలి, పైన ఉన్న వాల్యూని ప్లేస్ చేయాలి. ఇక్కడ పైన 2 ఉంది కాబట్టి ఇక్కడ పెట్టాం. నెక్స్ట్ 2 inch రాడ్ని మనం ఎలా చేయగలము? 2 పీస్ లెంత్తో డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. అప్పుడు మనకి 5 ప్రాఫిట్ వస్తుంది. అదే 1తో అయితే మనం దీన్ని 2 inch రాడ్ చేయాలంటే 2 పీసెస్ కింద చేయాలి. అప్పుడు మనకి 4 వస్తుంది. 2 into 2 4. ఈ 4 ఈ 5లో మనకి మ్యాక్సిమం వాల్యూ ఏంది? 5. కాబట్టి 5 పెడుతున్నాం. దాని ఇక్కడ మనకు ఫార్ములా ఉంది, మ్యాక్స్ ఆఫ్ క్యూ. క్యూ అంటే ఏంటంటే దాని యొక్క పైన ఉన్న సెల్ వాల్యూ. ఇక్కడ పైన ఏ సెల్ వాల్యూ ఉంది? 4 ఉంది. సో 4, R అంటే రెవెన్యూ అనొచ్చు, ప్రైస్ అనొచ్చు, ప్రాఫిట్ అనొచ్చు. N అంటే లెంత్ ఆఫ్ ద రాడ్. ఇక్కడ లెంత్ ఆఫ్ ద రాడ్ ఎంత? 2 మైనస్ I అంటే ఎంత? పీస్ లెంత్. పీస్ లెంత్ ఎంత? 2 ప్లస్ దానికి వచ్చే మనకి ప్రాఫిట్ ఎంత? మనం ఈ పీస్ లెంత్ ఎంత? 2. సో దీనికి వచ్చే ప్రాఫిట్ ఎంత? 5. సో R ఆఫ్ 2 మైనస్ 2 అంటే ఎంత? R ఆఫ్ 0. సో 0కి మనకి ఇక్కడ వచ్చే రెవెన్యూ ఎంత? 0. 0 ప్లస్ 5 అంటే ఎంత? 5. సో 5 4లో మనకి మ్యాక్సిమం ఏంది? 5. అట్లా మనం డైరెక్ట్గానే పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో లెంత్ ఆఫ్ ద రాడ్ 3.
సో 3 అంటే ఈ రెండింటిని మనం 3ని మనం 2 పీసెస్ కింద దీంతో మనం చేయొచ్చు. సో 5 + 2 మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత 7. 7 6లో పెద్ద ఎంత 7, కాబట్టి డైరెక్ట్గా పెట్టచ్చు. నెక్స్ట్ 4 అంటే 4 లెంత్ రాడ్ కావాలంటే మనం ఏం చేయాలి, ఈ 2 కింద మనం చేయొచ్చు, లేదంటే 1 అయితే 4 పీసెస్ కింద చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు 2ని మనం 2 పీసెస్ అంటే ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది. సో 10 8లో మనకి పెద్ద ఏంది 10. సో మీకు కావాలంటే ఫార్ములాని యూజ్ చేయొచ్చు. సో 4 - 2 అంటే ఎంత 2, 4 - 2 ఎంత 2. సో 2 కొన్న రెవెన్యూ ఎంత 5. సో 5 + 5 అంటే ఎంత 10. సో 10 8లో 10 పెద్దది. నెక్స్ట్ తర్వాత 5 చూడండి. సో 5 - 2 అంటే ఎంత 3. 3కి ఎంత 7. 7 + 5 అంటే 12. 12 10లో పెద్ద ఎంత 12. ఓకే, నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద రాడ్ ఎంత 1 ఇంచ్. సో 1ని మనం 3 పీసెస్తో ఇక్కడ మనం 3 పీస్ లెంత్ చేయలేము, కాబట్టి పైన వాల్యూ కాపీ చేయండి. 2 < 3 ఫాల్స్, పైన వాల్యూ కాపీ చేయండి. నెక్స్ట్ 3 చేయొచ్చు, అప్పుడు 9 వస్తుంది. సో ఇదే పెద్ద వాల్యూ మనకి ఇక్కడ. మీకు కావాలంటే క్యాలిక్యులేట్ చేయొచ్చు. 3 - 3 అంటే ఎంత 0. 0కి ఎంత 0 రెవెన్యూ. సో 0 + 9 అంటే ఎంత 9. 9 7లో 9 పెద్ద. నెక్స్ట్ n వాల్యూ ఎంత 4. 4 - I వాల్యూ 3. 4 - 3 అంటే ఎంత 1. సో 1కి ప్రాఫిట్ ఎంత 2. సో 2 + 9 ఎంత 11. 10 11లో 11 పెద్దది. నెక్స్ట్ ఎంత లెంత్ 5. సో 5 - 3 ఎంత 2. సో 2 ఇంచ్కి అయితే మనకి ప్రాఫిట్ ఎంత 5. 5 + 9 ఎంత 14. 14 12లో మ్యాక్సిమం వాల్యూ 14. నెక్స్ట్ 1 < 4 కాబట్టి పైన వాల్యూ కాపీ చేయండి. 2 < 4 కాబట్టి పైన వాల్యూ కాపీ చేయండి. 3 < 4 కాబట్టి పైన వాల్యూ కాపీ చేయండి. నెక్స్ట్ 4 రెండు ఈక్వలే చేయొచ్చు మనం. సో 4 - 4 ఎంత 0. 0కి ఎంత 0. 0 + దీనికి ప్రాఫిట్ ఎంత 6 అంటే 6. ఇప్పుడు మనం లాస్ట్ సెల్ క్యాలిక్యులేట్ చేద్దాము. సో n వాల్యూ ఎంత 5. సో 5 - I వాల్యూ ఎంత 4. 5 - 4 అంటే 1. సో 1కి రెవెన్యూ ఎంత 2. 2 ప్లస్ ఐటమ్కి రెవెన్యూ ఎంత 6. 2 + 6 అంటే 8. 8 14లో మనకి మ్యాక్సిమం వాల్యూ ఏంది 14. సో 14 అనేది మ్యాక్సిమం రెవెన్యూ. సో ఇప్పుడు మనం రాడ్ లెంత్ యొక్క ఎంత 5. సో ఏ పీసెస్ మనం ఇంక్లూడ్ చేయాలి. సో 3 + 2 చేయాలా, లేదంటే 4 + 1 చేయాలా, బికాజ్ మనం డైరెక్ట్గా అయినా చేసేయచ్చు. వాడు ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు 14 ఇచ్చాడు. సో 14 మనకి ఎలా వస్తుంది 9 + 5 అంటే సెకండ్ది థర్డ్ పీస్ని మనం ఇంక్లూడ్ చేయాలి. సో సెకండ్ పీస్ థర్డ్ పీస్ ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ పీసు 4th పీసు మనం ఇంక్లూడ్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. సో మనకు కావాలంటే ఇట్లయినా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లాస్ట్ సెల్లో మనకి ఇక్కడ ఏ వాల్యూ ఉంది 14. సో 14 దేని మీద డిపెండ్ అవుతుంది 14 మీద డిపెండ్ అవుతుంది. బట్ ఈ 14 అనేది 12 మీద డిపెండ్ అవ్వట్లా. సో ఈ 14 అనేది 12 మీద డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని మనం ఇంక్లూడ్ చేయాలి. బట్ లాస్ట్ సెల్లో ఉన్న 14 అనేది పైన దాని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఈ 14ని మనం ఎక్స్క్లూడ్ చేయాలి. సో అంటే ఇది మనకి 14 అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము 3 పీస్ లెంత్ని యాడ్ చేస్తున్నాం. సో దీని యొక్క ప్రాఫిట్ ఎంత 9. సో నెక్స్ట్ మనకి 5 కావాలి. సో 5 అనేది ఇది ఏ పీస్ లెంత్ యొక్క ప్రాఫిట్ 2. సో 3 పీసెస్ని మనం ఇంక్లూడ్ చేయాలి. సో అప్పుడు మనకి మ్యాక్సిమం రెవెన్యూ ఎంత 14. ఇట్లా ఏ ప్రాబ్లం అయినా సరే మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు.